బ్రేకింగ్లో చూస్తున్నాం. విజయవాడ సాయికృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ నివాసానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బృందం వెళ్ళింది. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో సాయికృష్ణ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఏసీపీ బృందంలో 2 సీఐలు 2 ఎస్ఐలు ఉన్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. ఒకసారి సీసీ ఫుటేజ్ చూపించండి, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అసలు పిల్లోని ఏం చేద్దాం అనుకున్నారని మా చెల్లి అడిగితే మీ చేతన ఏం చేసుకొని మేము తీసుకోవాలి. ఇదే మాట మొండిగా అప్పుడు మేము హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసేయాల్సి వచ్చిందండి. మొన్న 15 హీరింగ్ అండి, బాబుని తీసుకొచ్చి అప్పచెప్తామండి, లేట్ అయింది, వాడు దొరకట్లేదండి. మరి రేపు 29 హీరింగ్ అండి, మరి ఏం చేస్తారు ఏంటనేది లేఆర్ వెయిటింగ్ సార్. మేమేం అడిగాం, బ్రతుకుంటే పిల్లోడిని అప్పచెప్పండి, ట్రీట్మెంట్ చేసుకుంటాం, పోలీసు మీద మేము ఫైట్ చేసేవాళ్ళం కాదు. లేదు చచ్చిపోతే బాడీ అప్పచెప్పండి, మేము దహన కార్యక్రమాలు చేసుకుంటాం. దహన కార్యక్రమాలు కూడా చేసుకోకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు వరకు మా ఇళ్ళకి అన్నిటికీ తగులుద్ది. పోయినోడు పోయాడు, ఇవాళ కాకపోతే రేపైనా పోతాం మనం, అది మనకొద్దు, పోలీసు వారితో వద్దు. బాడీ ఇవ్వండి సార్ నాగరాజు గారు, పిల్లోడు బూడిది ఇవ్వండి సార్, పోనీ ఎప్పుడు చంపారో చెప్పండి సార్, దినం చేసుకుంటాం. మిమ్మల్ని కూడా మేము కోరుకునేది ఇదే. చూస్తూ ఉన్నాం. విజయవాడ సాయికృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ నివాసానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బృందం వెళ్ళింది. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో సాయికృష్ణ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఏసీపీ బృందంలో 2 సీఐలు 2 ఎస్ఐలు ఉన్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. విజయవాడ సాయికృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. సాయికృష్ణ నివాసానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బృందం వెళ్ళింది. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో సాయికృష్ణ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఏసీపీ బృందంలో 2 సీఐలు 2 ఎస్ఐలు ఉన్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ చూపించండి, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అసలు పిల్లోని ఏం చేద్దాం అనుకున్నారని మా చెల్లి అడిగితే మీ చేతన ఏం చేసుకొని మేము తీసుకోవాలి. ఇదే మాట మొండిగా. అప్పుడు మేము హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసేయాల్సి వచ్చిందండి. మొన్న 15 హీరింగ్ అండి, బాబుని తీసుకొచ్చి అప్పచెప్తామండి, లేట్ అయింది, వాడు దొరకట్లేదండి. మరి రేపు 29 హీరింగ్ అండి, మరి ఏం చేస్తారు ఏంటనేది లేఆర్ వెయిటింగ్ సార్. మేమేం అడిగాం, బ్రతుకుంటే పిల్లోడిని అప్పచెప్పండి, ట్రీట్మెంట్ చేసుకుంటాం, పోలీసు మీద మేము ఫైట్ చేసేవాళ్ళం కాదు. లేదు చచ్చిపోతే బాడీ అప్పచెప్పండి, మేము దహన కార్యక్రమాలు చేసుకుంటాం. దహన కార్యక్రమాలు కూడా చేసుకోకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు వరకు మా ఇళ్ళకి అన్నిటికీ తగులుద్ది. పోయినోడు పోయాడు, ఇవాళ కాకపోతే రేపైనా పోతాం మనం, అది మనకొద్దు, పోలీసు వారితో వద్దు. బాడీ ఇవ్వండి సార్ నాగరాజు గారు, పిల్లోడు బూడిది ఇవ్వండి సార్, పోనీ ఎప్పుడు చంపారో చెప్పండి సార్, దినం చేసుకుంటాం. మిమ్మల్ని కూడా మేము కోరుకునేది ఇదే సార్. మీరు ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూపించండి, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అసలు పిల్లోని ఏం చేద్దాం అనుకున్నారని మా చెల్లి అడిగితే మీ చేతన ఏం చేసుకొని మేము తీసుకోవాలి. ఇదే మాట మొండిగా అప్పుడు మేము హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసేయాల్సి వచ్చిందండి.